రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కలిసినప్పుడే జగన్ ఓటమి ఖాయమైందని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నీలగంగారంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పొత్తు ప్రకటన రోజే రాష్ట్రంలో జగన్ హత్య రాజకీయాలకు కూడా కాలం చెల్లిందన్నారు. ఆ విషయం ముందే గ్రహించి ఓడిపోతాననే భయంతోనే జగన్ చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని జీవి ఆంజనేయులు మండిపడ్డారు. 3 కోట్లు వసూలు చేస్తున్నాడు బొల్ల బ్రహ్మనాయుడు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎంత అక్రమ సంపాదన! నీ అక్రమ సంపాదనకు రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు చేసిన అవినీతిని బొల్ల బ్రహ్మనాయుడికి చెప్తున్నా. నువ్వు చేసినటువంటి అవినీతి దుర్మార్గాలు కోర్టు ముందు సాక్ష్యాధారాలతో పెడతా, నీ కథ తేలుస్తా. బొల్ల బ్రహ్మనాయుడిని తెలివి పంపడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు కొంతమంది ఒక్క దాగా పట్టుకుని గోదావరి ఇద్దాం అనుకుంటున్నారు. అర్థంగా ఈ రౌడీని అని చెప్పి మాట్లాడుతున్నటువంటి బొల్లాని గతంలో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయినాక నమ్మి పనిచేసినటువంటి చిరంజీవి అభిమానుల్ని నట్టేట ముంచి వెళ్ళి నీ వ్యాపారం చేసుకున్నావు. రేపు బొల్లా బ్రహ్మనాయుడు ఓడిపోయినాక ఈ నియోజకవర్గాలు ఉంటే అప్పుడు అడగండి. ఇందాక మా సోదరులు మక్కర్ గారు చెప్పినట్టు బీజేపీలోనో జనసేనలోనో చేరతాడు ఈ బొల్లా. నేను మా నాయకుడు చెప్తున్నా, మిత్రుడికి నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన నాయకుడు చెప్తున్నా, బొల్లాని మాత్రం రేపు ఓడిపోయినాక దూరతానంటాడు. మీ ఊరితో సహా బియ్యం ఇచ్చినట్టు ఇచ్చి 10 రూపాయలు కొనుగోలు చేసి 30 రూపాయలకు అమ్ముకుంటున్నారు. మీ ఊరితో సహా 60 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కోట్ల మంది ఉంటే ఈ రోజు 200 పెట్టి ఇక్కడ బెల్ట్ షాప్ పెట్టి 250 రూపాయలకు అమ్ముతున్నారు. ఎన్ని వాస్తవాలు కదా? ఇన్ని వాస్తవాలు ఉంటే ఇంత అహంకారంతో మాట్లాడుతూ ఇంకా కొంతమంది ఏమైనా సపోర్ట్ చేసేటటువంటి కొత్త నాయకులు తయారయ్యారు. సోదరులారా, కొత్త నాయకులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, కొంచెం తగ్గించుకో. ఎందుకంటే ఇవన్నీ మేము గత 35 ఏళ్ళని చూసాం. గ్రామ సర్పంచ్ నుంచి లైఫ్ నుంచి మేమన్నీ పోరాటాలు చేసి వచ్చాం. ఎంపీపీగా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, జిల్లా అధ్యక్షుడుగా, 2 పర్యాలు ఎమ్మెల్యేగా, కాలేజీ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా అనేక ఫైట్లు చేసి వచ్చినటువంటి వ్యక్తులు మేము. కొత్తగా ఎవరంటే పార్టీలు మారే గురించి మాట్లాడేది. బ్రహ్మనాయుడు 4 పార్టీలు మారాడు తెలుసా మీకు? తెలుగుదేశం, టీఆర్పీ, కాంగ్రెస్, వైసీపీ. రేపు 5వది అధికారం మామూలునే మళ్ళీ బీజేపీలోకి వెళ్తారు. ఇది అక్షర సత్యం రాసుకోండి. ఇన్ని అబద్ధాలు, ఇన్ని పార్టీలు మారిన మా గురించి మాట్లాడతారా? ఈ గ్రామంతో సహా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలందరికీ ఒకటే భరోసా ఇస్తున్నాం. ఇంకోళ్ళు ఉండే వ్యక్తులు మేము. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎవరు భయపడద్దు. ఎవరు ఓటు వాళ్ళు వేసుకుందాం. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం.